హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ స్టార్స్ గాయత్రి బ్లాగ్స్. ఈ రోజు గాయత్రి బ్లాగ్స్ లో మనం వింటర్ స్కిన్ కేర్ గురించి తెలుసుకుందాం. వింటర్ స్కిన్ కేర్ లో తీసుకునే జాగ్రత్తల గురించి నాతో పాటు నా ఫ్రెండ్ జయవాహిని కూడా తన రెమెడీస్ అన్ని మీతో షేర్ చేసుకోబోతుంది. మరి మనం జయవాహిని ఇన్వైట్ చేసేద్దామా? వాహిని, జయవాహిని. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? చలికాలం బాగా ఎంజాయ్ చేస్తున్నారా? నాకైతే అసలు చలికాలం అంటే పిచ్చ ఇష్టం అండి. ఎందుకో తెలుసా, వేసవకాలం అంటే విపరీతమైన స్వెట్టింగ్ వస్తుంది, అందులోకి నా బాడీ విపరీతంగా స్వెట్ వస్తుంది. అది నెక్స్ట్ వర్షాకాలం అంటే మనకు పళ్ళు అవ్వు. కానీ చలికాలం అలా కాదు, మనకు కావాలంటే పనులు చేసుకోవచ్చు, పని పడ లేకపోతే హాయిగా ముసిగి తండి చక్కగా పడుకొని మంచి మంచి హారర్ మూవీస్, మంచి మంచి మూవీస్ అన్ని చూసుకుంటూ వేడి పకోడీలు తినుకుంటూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, వింటర్ లో ఆల్రెడీ మన వాహిని బాగా ఎంజాయ్ చేస్తుంది, అందుకని మీకు చెప్తుంది. ఐ లవ్ వింటర్ సీజన్. ఓకే, మన వాహినికి ఎంత ఇష్టమైన వింటర్ సీజన్ లో తన తీసుకునే స్కిన్ కేర్ టిప్స్, మరి నేను యూస్ చేసే స్కిన్ కేర్ టిప్స్ అన్ని మనం చూసేద్దామా? తప్పకుండా. యాక్చువల్లీ వింటర్ లో స్కిన్ కేర్ ప్రతి వాళ్ళు చాలా భయపడుతుంటారు. అంటే ఏ సీజన్ కా సీజన్ అనుకోండి, సమ్మర్ స్కిన్ కేర్ సమ్మరే ఉంటుంది, రైనీకి రైనీయే, వింటర్ వింటరే. కానీ వింటర్ లో అందరికి స్కిన్ బాగా ఇదైపోతూ ఉంటుంది. ఏంటంటే మనకి సమ్మర్ లో ఉండే సన్ ట్యాన్, వింటర్ లో ఉండేది వింటర్ ట్యాన్. వింటర్ లో స్కిన్ కి ట్యాన్ ఎక్కువ ఉంటుందండి. వింటర్ లో చలికి ట్యాన్ ఏంటి అనుకుంటారు, ఎండకే కదా మనకు ట్యాన్ అయ్యేదని. కానీ వింటర్ లో మనకి చలిగాలికి కూడా స్కిన్ ట్యాన్ అయిపోతుంటుందండి. యాక్చువల్లీ అలాంటి స్కిన్ ట్యాన్ ఉన్న వాళ్ళు మంచి టమోటా తీసుకుని దాంట్లో కొంచెం ఒక 4-5 డ్రాప్స్ లెమన్ పిండుకొని దాన్ని నీట్గా స్మాష్ చేసుకుని చక్కగా ఫేస్ కి, బాడీకి, మనకి సన్ ట్యాన్ ఎక్కడుంది, వింటర్ ట్యాన్ ఎక్కడుంది అనుకుంటే అక్కడంతా చక్కగా నీట్గా రబ్ చేసేసేసుకుని 10 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుని చూడండి, ఆటోమేటిక్ గా మిల్లమిల్ల మెరిసిపోతుంటుంది స్కిన్. నాకు తెలిసిన టిప్ ఇదే, అందుకని మీతో షేర్ చేసుకున్నాను. మనకి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కూడా చూసుకోవాలండి. మనం ఎక్స్టర్నల్ గా ఎంత మనం స్కిన్ కి ప్యాక్ చేసేసుకుని, క్రీమ్స్ రాసేసుకుని ఎంత ఎద్దుగా ఉన్నా కూడా మన స్కిన్ కొంచెం డల్ గానే ఉంటుంది. దాంతో పాటు ఇంటేక్ తీసుకోవాలి. మనం ఇంటర్నల్ గా కూడా మనం బాడీని ప్రాపర్ గా చూసుకుంటే కనుక రెండు ఈవెన్ గా ఉంటేనే మన స్కిన్ అనేది ఆటోమేటిక్ గా షైనీగా గ్లో అనేది ఉంటుంది. కలర్ ఏదనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదండి, స్కిన్ మనది ఎంత హెల్దీగా ఉన్నది అనేది మెయిన్ ఇంపార్టెంట్. చాలా మంది అయ్యో నేను కలర్ వచ్చేసేయాలి, నా కలర్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి ట్రై చేసేస్తారు. కానీ అదంతా వేస్ట్ అండి. మనం ఉన్న స్కిన్ ని హెల్దీగా, మన స్కిన్ మెరుపు అనేది ఉంటుంది, గ్లో అనేది, దాన్ని కాపాడుకోవాలి. ఆటోమేటిక్ గా ఏ కలర్ ఉన్నా కూడా స్కిన్ లో గ్లో అనేది ఉందంటే ఆటోమేటిక్ గా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. అప్పుడు వింటర్ అనే కాదు, మనం ఇంటర్నల్ గా యాక్చువల్లీ నాకు తెలిసి వాటర్ ఎక్కువ తీసుకోవాలండి. నేను ఎప్పుడు మీకు చెప్పేది అదే, ఇంటర్నల్ గా వాటర్ ఎక్కువ తీసుకోండి అనేది. జనరల్ గా మనం అయ్యో తీసుకోవాలి, వాటర్ తాగేయాలి అని చెప్పి ఒక రోజు తాగేస్తాం, గుర్తుపెట్టుకుని తాగేయాలి అని చెప్పి, బట్ మన్నాడు మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. అలా కాకుండా మనకి రెగ్యులర్ గా గుర్తుండాలంటే డైలీ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే కరెక్ట్. బాడీకి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే మినిమం 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. మనం ఏం చేస్తే బెటర్ అంటే ఒక 4 బాటిల్స్ తీసుకోండి. 4 బాటిల్స్ తీసుకుని టేబుల్ మీద పెట్టేసుకోండి. ఆ డెల్లో ఈడ వచ్చిందా అంటే తాగమన్నారు కదా, ఒకేసారి మాత్రం 4 బాటిల్స్ ట్రై చేయకండి. మనకి కొంచెం థ్రస్టీగా అనిపించినప్పుడల్లా ఆ డెల్ నైట్ వచ్చినా మనకి టేబుల్ మీద కనిపిస్తూ ఉంటుంది కదా, నేను వాటర్ తాగాలనేది మనకి ఆటోమేటిక్ గా మెమరీలో వచ్చేస్తుంటది. కాబట్టి అలా ట్రై చేసాం అనుకోండి, 1 డే అలా ఉంటుంది, సెకండ్ డే అలవాటు అవ్వదు, థర్డ్ డే ఆటోమేటిక్ మనం అక్కడ బాటిల్ పెట్టుకోకర్లేదు, మన ఆటోమేటిక్ గా మన బాడీ చెప్పేస్తుంది మనకి వాటర్ వాంటింగ్ ఉంది అని చెప్పి. మనకు తెలియకుండానే మనం వెళ్ళి వాటర్ తాగేస్తామటండి. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీలో మనకి స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ యాక్చువల్లీ డ్రై స్కిన్ వాళ్ళు వింటర్ కన్నా సిట్రిక్ యాసిడ్స్ ఉండేవి ఎక్కువ యూజ్ చేయొద్దు. సిట్రిక్ యాసిడ్స్ ఉండేవి ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే మన రెమెడీస్ యూజ్ చేసినప్పుడు ఎక్కువ యూజ్ చేయొద్దు. డ్రై స్కిన్కి మనము ఎక్కువ సిట్రిక్ యాసిడ్స్ ఉన్న ఫ్రూట్స్ కానీ కెమికల్స్ కానీ ఎక్కువ యూజ్ చేసామంటే ఇంకా డ్రై అయిపోతుంది. మనకు ఫేస్లో ఉన్న ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కంటెంట్ అనేది బాగా తగ్గిపోతుంది. అందుకని చెప్పి తక్కువ యూజ్ చేయండి. అండ్ ఇంటేక్ మనం జ్యూసెస్ తీసుకుంటే టైం టు టైం, అంటే యాక్చువల్లీ ఆర్టిస్ట్ మనం ఏం చేస్తామంటే మనకి టైం టు టైం ఈ జ్యూస్ తాగాలి, ఈ టైంకి గ్రీన్ టీ తాగాలి, ఈ టైంకి తాగాలి అని చెప్పి మన ఒక ప్రాసెస్ అనేది ఫాలో అయిపోతూ ఉంటాం అంటే టైం టు టైం. అలా చేసేటప్పుడు జనరల్గా మనం జ్యూసెస్ ఎక్కువ తాగుతుంటాం కదా, అలాగే జ్యూసెస్ ఎక్కువ తీసుకోవద్దండి. జ్యూసెస్ తాగే బదులు ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ తాగడానికి మనం ఎన్ని ఫ్రూట్స్ యూస్ చేస్తాం, ఒక 2 ఆరెంజెస్ తీసుకుని మనం జ్యూస్ చేసుకుంటాం అనుకోండి. ఆ 2 ఆరెంజెస్ జ్యూస్ తాగకుండా చక్కగా ఒక టేబుల్ మీద పెట్టుకుని మనకి ఆకలి అనిపించినప్పుడు 2 ఆరెంజెస్ ఫ్రూట్ కింద తినేసేయండి.
తినడం వల్ల దాంట్లో మనకి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా, పీచు పదార్థం ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది యాక్చువల్లీ చిన్న డైటీ టిప్ కూడా, అది డైటింగ్ కూడా పనికి వస్తుంది. అలా యూస్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను చెప్తానంటే ఇంకా చాలా చెప్పేస్తూ ఉంటాను. మన వాహిని గారి గెస్ట్ని ఈరోజు వాహిని వింటర్ టిప్స్ గురించి ముందు అడుగుదాం, తర్వాత మనం షేర్ చేసుకుందాం. ఓకేనా వాహిని, ముందు మీ టిప్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మనం ఏం చేస్తామంటే శీతకాలం యాక్చువల్గా దాహం ఎక్కువ వేయదు, అందుకని అందరూ కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు వాటర్ తాగడం. యాక్చువల్గా వేసవికాలం కంటే కూడా వాటర్ ఎక్కువగా తాగాల్సింది శీతకాలం అండి. ఎందుకంటే మన స్కిన్ పొడిబారిపోతూ ఉంటుంది. దాన్ని కరెక్ట్ అయిన మాయిశ్చర్ చేసినట్టుగా దాన్ని ఉంచడంలో బాగా హెల్ప్ చేస్తుంది వాటర్. దానికి తోడు లైట్ ల్యూక్ వామ్ వాటర్. దాని వల్ల ఏమవుతుందంటే స్కిన్ చాలా ఉంటుంది కూడా మనకి. లైట్ అన్నమాట, లైట్ గా అలాంటి వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ కాలంలో మీకు వీలైనన్ని సార్లు చక్కగా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ రాసుకొని ఒంటికి, ఆలివ్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్ ఆయిల్ అండి. మనకు అసలు పొడిబారినివ్వదు అనమాట ఆ స్కిన్ ని. చక్కగా మార్నింగ్ టైం హాఫ్ అన్ అవర్ టైం తీసుకోండి. లేడీస్ అయితే ఖచ్చితంగా కొంచెం ఎర్లీగా లేచి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని, కనీసం వీక్లీ ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ శుభ్రంగా మసాజ్ చేసుకొని, చక్కగా దాని మీద పిండి పెట్టి రుద్దుకొని స్నానం చేయండి. ఇంకా ఆ రోజుకి ఏ మాయిశ్చరైజర్ రాయక్కర్లేదు. అందుకనే మన పెద్దలు ఏంటంటే చక్కగా నలుగు పెట్టుకుని స్నానం చేయండి, ఒకటే మాట. ఇప్పుడు ఈ మాయిశ్చరైజర్స్ ఇవేమీ లేవండి. చక్కగా వారంలో కనీసం ఒక 2-3 రోజులు నలుగు పెట్టుకుని స్నానం చేసేవాళ్ళు. అది ఏం చేస్తుందంటే ఒక్క రోజు అలా చేయడం వల్ల మర్నాటి వరకు కూడా మనకు అట్లాగే ఉంటుంది. స్కిన్ చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ చాలా సేఫ్. మన తాలూకా ప్రతి కణాన్ని కూడా ఈ ఆలివ్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ, నెక్స్ట్ కొంతమంది అయితే కొబ్బరి నూనె, అంటే మనకు కాదు కేరళ సైడ్ అంతా కూడా కొబ్బరి నూనె వాడతారు దీనికోసం అని చెప్పి. ఇది చాలా బెస్ట్ అండి. తర్వాత వీలైనంతగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా గ్రీనిష్ ఎక్కువ తీసుకోవాలి. బాగా ఇంకా ఆకుకూరలు కానీ మీరు ఎక్కువ తీసుకున్నారంటే మీ స్కిన్ ని మీరు అద్భుతంగా కాపాడుకున్నట్టే లెక్క. ఎక్కువ ఆకుకూరలు అసలు తినండి, అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. వెజిటబుల్స్ మీరు ఎంత తింటే అంత స్కిన్ బాగుంటుంది. ఇంకా టిప్స్ ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే ఏంటంటే ఫ్రూట్స్ అండి. అసలు ఫ్రూట్స్తో మీరు రకరకాల ఫ్రూట్స్తో ఒక రోజుకి ఒకటి చేసుకోవచ్చు. లేదంటే టైం ఎక్కువ లేని వాళ్ళు వారానికి ఒక 2 రోజులు టైం పెట్టుకోవచ్చు. సాటర్డే సండే ఒకసారి ఏమో నేను ఇంత తర్వాత చూపిస్తాను మీకు. నేను బనానా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఒకరోజు ఏమో టమాటోతో చెప్పింది చూసారా, టమాటోతో వేసుకోవచ్చు. మన స్కిన్ టైప్ ని బట్టి మన స్కిన్ కి ఏది సెట్ అవుతుంది. ఆయిలీ స్కిన్ కి కొన్ని టైప్ ఆఫ్ టిప్స్ ఉంటాయి, డ్రై స్కిన్ కి కొన్ని టైప్ ఆఫ్ టిప్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్కిన్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. స్ట్రక్చర్ తెలుసుకున్న తర్వాత దానికి ఏ ఫ్రూట్ యూస్ చేస్తే పక్కాగా ఉంటుందో అనేది చూసి దానికి యూస్ చేయాలి. ఎందుకంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ యూస్ చేసే ఫ్రూట్స్ యూస్ చేశారంటే కనుక అది సరిగ్గా సెట్ అవుతుంది. అవును అవును. మీరు ఏంటి మన స్కిన్ టైప్ ఏంటి అనేది మీకు అర్థమైపోద్ది, అందరికీ తెలిసే ఉంటుంది కదా, దాన్ని బట్టి అనమాట. అలాగే అలోవెరా జెల్ ఒకటి ఇప్పుడు చాలా స్కిన్ టైప్స్ కి యూస్ చేయొచ్చు. అలోవెరా జెల్ కొన్ని ఉంటాయి అట్లాగా, అన్ని స్కిన్ టైప్స్ కూడా అవి యూస్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటి తోడు నేను ఎప్పుడు చెప్తాను, ఒకటే చెప్తానండి, మెడిటేషన్ చేయండి. చేస్తే మీ స్కిన్ చాలా చాలా గ్లోగా ఉంటుంది. మెడిటేషన్ చేయడం వల్ల ఎందుకు గ్లో వస్తుంది అంటే, మెడిటేషన్ చేయగా మీలో పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఆల్రెడీ మీరు గ్లామర్లోకి వచ్చేసినట్టే లెక్క. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. వాళ్ళు నవ్వే ఒక అందం, మన అందరికీ తెలుసు. మీరు ఎంత అందంగా ఉన్నా ఇలా పెట్టుకొని ఉన్నారనుకోండి, అది అందం అసలు కనిపించదు. అదే ఒక చిన్న స్మైల్తో ఆ ఫేస్ ఉంటే చాలా అందంగా అనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటితో పాటుగా మంచి పాజిటివ్ థింకింగ్స్, మార్నింగ్ లెగడమే ఈ సృష్టి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకొని, ఇంకొక రోజు మనకు వచ్చింది కదండి జీవించడానికి, కాబట్టి అంతా థ్యాంక్స్ చెప్పుకోవడం. ప్రతి వాళ్ళకి అసలు ఎక్కువ అండి థ్యాంక్స్ చెప్పడం అనేది ఒకటి మన లైఫ్లో ఒక భాగం అయిపోవాలి. ఎంతగా మనం అవతల థ్యాంక్స్ చెప్తాం ప్రతి విషయానికి, ఈవెన్ మన బెడ్కి, మన బెడ్షీట్కి కూడా మనం ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్తామో అన్ని రెట్లు తిరిగి మనకి వస్తుందండి. ఇది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. కాబట్టి ఆ థ్యాంక్స్ చెప్పుకోవడం, అట్లీస్ట్ ఒక 10 minutes 15 minutes హాయిగా కళ్ళు మూసుకొని మనతో మనం ఉండడం, ఇటువంటివి చేయడం వల్ల ఇంకా అందంగా మన మైండ్ అనేది ఫ్రెష్ గా ఉందంటే కనుక ఆటోమేటిక్ గా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మనకి మైండ్ లో ఆటోమేటిక్ గా టెన్షన్స్ ఎక్కువైపోయినాయి అనుకోండి, అది ఆటోమేటిక్ గా మన ఫేస్ మీద ఫస్ట్ చూపించేది మన ఫేస్ మీదే ఉంటుంది. ఎన్ని క్రీమ్స్ పెట్టినా కూడా యూజ్ ఉండదు. అందుకని చెప్పి మైండ్ ఫ్రెష్ గా ఉంటే ఆటోమేటిక్ గా మన స్కిన్ ఫ్రెష్ గా ఉంటుంది, మన బాడీ ఫ్రెష్ గా ఉంటుంది, మన థాట్స్ కూడా ఫ్రెష్ గా ఉంటాయి. అందుకని చెప్పి మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్
తో పాటు కొంచెం మనకు మెడిటేషన్ అంత ఇంట్రెస్ట్ లేదని కొంతమంది ఉంటారు, ఈ టాస్క్ కూడా ఉంటాయి కాబట్టి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందనుకో మ్యూజిక్ వినండి. ఆ మ్యూజిక్ వింటుంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మైండ్ ఫ్రెష్ అయిపోతూ ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక హ్యాబిట్ ఉంటుంది. నాకు క్రికెట్ ఆడడం నాకు చాలా ఇష్టం అనిపించింది అని కొంతమంది అనుకుంటుంటారు జెంట్స్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి టైం దొరికినప్పుడు ఆ 10 minutes దాని మీద స్పెండ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు తెలియకుండా మీకే రిలాక్సేషన్ అనేది వచ్చేస్తుంది. మనకి ఇష్టమైన పనులు చేసామంటే మనకు తెలియకుండానే ఫ్రెష్ అయిపోతూ ఉంటాము. అందుకని ఎవరికి ఏమి ఇష్టం అయితే కనుక అవి చేస్తూ ఉండండి. దానికోసం ఒక 10 minutes అయినా కేటాయించండి. మన కోసం, మన పర్సనల్ లైఫ్ కోసం ఎంత టైం ఎక్కువ కేటాయిస్తే అంత బాగుంటుంది మన స్కిన్ అండ్ బాడీ ఆల్సో. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే కంపల్సరీగా ప్రతి మనిషికి కూడా హాఫ్ అన్ అవర్ అయినా సరే చిన్న వ్యాయామం ఎక్సర్సైజ్ ఉండాలి. ఉన్నప్పుడే మనకి ఆ స్వెట్టింగ్ వచ్చినప్పుడే మన స్కిన్ ఆ గ్లో వస్తుంది. కంపల్సరీగా హాఫ్ అన్ అవర్ 25 minutes అట్లీస్ట్ మనం కంపల్సరీ రొటీన్గా ఏదో ఒకటి మీకు ఇష్టం ఏం చేయాలి. యోగా చేస్తారా, వాకింగ్ చేస్తారా, లేదా స్విమ్మింగ్ చేస్తారా, బ్యాడ్మింటన్ ఆడతారా, లేకపోతే ఇంట్లో గెంతుతారా, మన బాడీ కంఫర్ట్ బట్టి మీకు ఏది ఇష్టమైతే అది, మీకు ఆ టైంలో అక్కడ మీకు ఏది వీలైతే అది చేయండి. దీనివల్ల కూడా మీకు చాలా 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 బాగుంటుంది మీ స్కిన్. ఎవ్రీ సీజన్లో అసలు ఎక్సర్సైజ్ అనేది మస్ట్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఉండే దీనికి కంపల్సరీ చేయాల్సిందే మనం అంతా. అదొకటి చెప్పండి. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ నా స్కిన్ కేర్ టిప్స్ నీకు చూపించేస్తాను. నాతో పాటు వాహిని గారు నేను కూడా ఒక మంచి ఫేస్ ప్యాక్ మీకు చూపిస్తాను. అన్ని చూపిస్తుంది. ఆయిల్ మసాజ్, నెక్స్ట్ ఏంటంటే స్క్రబ్, నేచురల్ స్క్రబ్. నాకు తెలిసిన నేచురల్ ఇంగ్రీడియంట్స్ కొన్ని యూస్ చేసి దాన్ని నేను ఎలా యూస్ చేస్తానని మీకు చూపిస్తాను. చాలా మంది చాలా రకాలుగా యూస్ చేస్తారు, బట్ గాయత్రి స్టైల్లో గాయత్రి ఏం యూస్ చేస్తుంది అనేది మీకు చూపిస్తుంది. ఓకేనా? ఫేస్ వాష్ పెట్టి నీట్గా క్లీన్ చేసేస్తాం. ఫేస్ చేసిన తర్వాత నేను ఏం యూస్ చేస్తున్నానంటే కొంచెం కర్డ్ తీసుకుంటున్నాను. యోగర్ట్ అయితే తీసుకుని దీంట్లోకి కొంచెం పసుపు వేస్తున్నాను. రెండు మిక్స్ చేసి నేను ఫేస్కి అప్లై చేస్తాను. యాక్చువల్లీ ఫేస్ వింటర్ సీజన్లో ఆటోమేటిక్గా మనకి డ్రైగానే ఉంటుంది. అందులోని నా ఫేస్ స్ట్రక్చర్ ఏంటంటే డ్రై స్కిన్ కదా, అందుకని చెప్పి మనం కెమికల్ స్క్రబ్స్ ఏదైనా యూస్ చేసామంటే ఆల్రెడీ డ్రైనెస్కి ఇంకొంచెం క్రాకీగా అంటే మనకి కొంచెం బర్నింగ్ సెన్సేషన్ అలా అనిపిస్తుంటుంది. అందుకని మనం హోమ్ మేడ్ స్క్రబ్ని యూస్ చేస్తే బెటర్. ఇది మనకి కొంచెం క్లీన్గా ఉంటుంది, జస్ట్ లైక్ స్క్రబ్ అన్నమాట. అండ్ మీకు పసుపు అనేది యాంటీబయాటిక్. మనకి పింపుల్స్ కానీ కొంచెం లైట్గా వింటర్ సీజన్లో లైట్గా ఏదైనా చిన్ని స్కార్స్ కానీ క్రాక్స్ కానీ అలాంటివన్నీ ఉన్నా కూడా ఈ పసుపు అనేది మనకి క్యూర్ చేస్తుంది. మీరు చూడండి, దీన్ని అప్లై చేసేసి నేను చూపించేది ఓన్లీ వింటర్ రెమెడీస్ మాత్రమే. అది కూడా నేను యూస్ చేసే టిప్స్ మాత్రమే మీకు చెప్తున్నాను. నా స్కిన్కి ఈ టిప్స్ సెట్ అవుతాయి, అందుకని చెప్పి నేను ఇవి యూస్ చేస్తున్నాను. ఫేస్తో పాటు చక్కగా మీకు కూడా లైట్గా అప్లై చేసుకోండి. లైట్గా అప్లై చేసి కొంచెం 2 handsకి తీసుకుని ఇందులో తీసుకున్నాం కదా, దీన్ని సర్క్యులర్ మోషన్లో మనం నీట్గా రబ్ చేసుకోవాలి. మనకి లిప్ సరౌండింగ్స్లో బాగా, ఎందుకంటే చాలా మందికి ట్యాన్ టీ షేప్లో అనేది మనకి పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని నోస్ దగ్గర నుంచి టీ షేప్లో బాగా రబ్ చేయండి. చీక్స్, ఫోర్ హెడ్, నెక్కి ఎప్పుడు కూడా అప్వర్డ్ స్టెప్స్ ఇచ్చాను. ఇప్పుడు చాలా వరకు నా ఫేస్ క్లీన్గా ఉంది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఆయిల్ అప్లై చేస్తాను. ఆయిల్ ఒక 2 ఈ విటమిన్ క్యాప్సూల్స్ తీసుకున్నాను.
మీకు కాస్మెటిక్ షాప్లో దొరుకుతాయి, లేదంటే మీరు మెడికల్ షాప్లో కూడా మనకి విటమిన్ క్యాప్సూల్స్ దొరుకుతాయి, అవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. మనకి కాస్మెటిక్ షాప్లో ఏంటంటే మనకి ఫేస్కి విడి కానీ హెయిర్కి విడి కానీ క్యాప్సూల్ సైజ్ ఉంటాయి. నేను ఫేస్కి తీసుకున్నాను, 2 క్యాప్సూల్స్ యూజ్ చేస్తున్నాను. చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది. మనకి వింటర్ సీజన్లో ఏంటంటే నార్మల్ టైంలో కంటే ఆటోమేటిక్గా స్కిన్ ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి ఎక్కువ ఆయిల్స్ యూజ్ చేస్తే బెటర్. మనం ఫేషియల్కి క్రీమ్స్ యూజ్ చేసే కంటే నేను ఒక 2 క్యాప్సూల్స్ అవి తీసుకున్నాను. ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఫేస్కి మాత్రమే కాబట్టి 1 స్పూన్ అనేది ఎక్కువ, 1 స్పూన్ తీసుకున్నాను. ఎక్కువ అవుతుంది కొంచెం. నెక్స్ట్ అరోమా ఆయిల్స్ అండి. డిపెండ్స్ ఆఫ్ ద స్కిన్ బట్టి నేను కొంచెం కంప్లెక్షనర్ కోసం అని చెప్పి దీంట్లో 2 జజోబా ఆయిల్ డ్రాప్స్ వేసుకుంటున్నాను. శాండిల్వుడ్ ఆయిల్ ఉంటుంది, శాండిల్ కావాలంటే శాండిల్వుడ్ వేసుకోవచ్చు. రిక్వైర్మెంట్ని బట్టి దీంట్లో చక్కగా ఎక్కువ యూజ్ చేయకూడదు. 2 డ్రాప్స్ వేసాను. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, కాంప్లెక్షన్ ఉంటుంది ఫేస్కి. ఆయిల్ పెట్టి మనం బాగా మసాజ్ చేయడం వల్ల ఏంటంటే డ్రై స్కిన్కి ఆటోమేటిక్గా మనకి లైట్గా డ్రైనెస్ ఎక్కువ ఉండడం వల్ల లైన్గా అదేంటి లైన్స్ అవి వచ్చేస్తుంటాయి. మనకి లాపిన్స్ కాస్తో పాటు ఫైన్ లైన్స్ అవి వస్తూ ఉంటాయి. ఆయిల్ యూజ్ చేయడం వల్ల కొంచెం మాయిశ్చరైజింగ్ ఎక్కువ ఉండి ఫేస్కి అప్లై అయ్యి కొంచెం అవి కవర్ అవుతుంటాయి, రాకుండా ఉంటాయి. తీసుకుంటాను. ముందు ఫస్ట్ ఫేస్ అంతా అప్లై చేసేస్తున్నాను. వన్స్ అప్లై చేసి ఫేస్ అండ్ నెక్ కూడా ఇలా మనం వీక్లీ వింటర్ సీజన్ కాబట్టి ట్వైస్ మసాజ్ చేసుకుంటే ఇలాగా బాగుంటుంది, మాయిశ్చరైజింగ్ ఉంటుంది మన స్కిన్ అన్నమాట. చక్కగా సర్క్యులర్ మోషన్లో ఇందాక మీరు చూసారు కదా, నేను అది కర్డ్ హల్దీ కలిపి సర్క్యులర్ మోషన్లో ఎలా అప్లై చేశానో అలాగే ఇది కూడా అప్లై చేసుకో. ఆయిల్ కాబట్టి మన హ్యాండ్స్ కొంచెం స్మూత్గా వెళ్తాయి అన్నమాట. చిక్స్ దగ్గర ఇలా ఒక సర్క్యులర్ మోషన్ స్ట్రోక్స్ ఇచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి లిప్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా నోస్ చూసారా ఈ టైప్. ఏవి కూడా మనం డౌన్ స్ట్రోక్స్ ఇవ్వకూడదు. ఇక్కడ కూడా ఫోర్ హెడ్కి వచ్చేటప్పటికి అప్వర్డ్స్ మనకు కుదిరినంత వరకు. మనం ఏంటంటే యాక్చువల్లీ ఫేషియల్ బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకునేది కాదు కాబట్టి ఇంట్లో మనకు కుదిరినంత వరకు సెల్ఫ్ రెమెడీస్ అండి ఎలా చేసుకోవచ్చు అనేది ఒక ప్రాపర్ స్టైల్. చిన్కి వచ్చేటప్పటికి 2 సైడ్స్ ఇలా చేయడం వల్ల మనకి ఇంచుమించుగా డబల్ చిన్ కొంతవరకు తగ్గుతుంది. అంటే ఎక్సర్సైజ్ చేయాలనుకోండి డబల్ చిన్కి జనరల్గా మన ఫేస్ మసాజింగ్లో కొంచెం స్ట్రోక్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఈ షేప్ అనేది నిలబడుతుంది. చక్కగా ఈ ఫింగర్స్ తీసుకుని దీన్ని ఇక్కడ వరకు ఈ జా లైన్ వరకు నీట్గా 3 మినిమం ఒక 9 స్ట్రోక్స్ వస్తే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నెక్కి వచ్చేటప్పటికి చూడండి, ఒక హ్యాండ్కి కింద ఇంకో హ్యాండ్ పెట్టి ఆ హ్యాండ్ ఫినిష్ అయ్యేలోపు ఇంకొక హ్యాండ్ తీసుకొస్తున్నాం. 2 హ్యాండ్స్ కూడా మనకి ఇలా నెక్ మీద మూవ్ అవుతూనే ఉన్నాయి. అది ఇక్కడ వరకు కూడా ఇవ్వచ్చు. మనం కంటిన్యూ చేయగలిగితే చిన్ వరకు కూడా తీసుకోవచ్చు. అన్నీ కూడా అప్వర్డ్ స్ట్రోక్స్. తర్వాత ఆ ఏరియాకి వచ్చేటప్పటికి దీన్ని ఇలాగా రౌండ్స్ తర్వాత 2 హ్యాండ్స్ పెట్టి
మొత్తం ఫేస్ అంతా కూడా ఇది ఒక కుదిరినంత వరకు మన ఈ ఫింగర్స్తో పాటు ఈ థంబ్ కూడా ఈ ప్లేస్ని ప్రాపర్గా యూజ్ చేయాలి ఫేస్. మొత్తం ఫుల్ హ్యాండ్ యూజ్ చేస్తాం చూసారా. మనకి బ్యాక్ వర్క్ ఇలా బ్యాక్ వచ్చేటప్పుడు ఇలా అంటే మనకి ఏదైనా షోల్డర్ పెయిన్స్ ఏమన్నా అనిపించినా ఉన్నా ఇవన్నీ కూడా పోతాయి. ఒక 10 minutes చక్కగా మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత క్లాత్ పెట్టి క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అయిపోయిన తర్వాత ఫేస్ ప్యాక్ మన వాహినిగా చెప్పారు. ఇప్పుడు నేను చూపిస్తాను బనానా ఫేస్ ప్యాక్ ఎట్లా. మంచి బనానా తీసుకుని నాటు బనానా ఇంకా మంచిదండి. యాక్చువల్గా మనకి ఊర్లలో దొరుకుతాయి చూసారా నాటు బనానా. అట్లా ఏంటంటే పులుపు కంటెంట్ ఉంటుంది. ఎప్పుడైతే అది ఉన్నదంటే దానివల్ల ఏంటంటే మనకి ట్యాన్ కూడా పోతుంది అనమాట. మామూలుగా స్వీట్గా ఉండే వాటికంటే కూడా స్వీట్ ప్లస్ అది కూడా ఉన్నప్పుడు మనకి ట్యాన్ చాలా ఈజీగా పోతుంది. మనకు కావలసినంత బనానాని చక్కగా ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని దీనిలోని కాస్త తేనె వేసుకోండి. తేనె వేసుకోవడం వల్ల ఏంటంటే తేనె మీకు తెలుసు కదా అసలు మంచి ఒక రకమైన గ్లో వస్తుందండి తేనె వేయడం వల్ల. తేనె అనేది న్యాచురల్ ఫేస్ ప్యాక్లో అసలు సూపర్ అనమాట. సూపర్ ఇంగ్రీడియంట్ తేనె అనేది. ఏ ఫ్రూట్తో అయినా సరే తేనె మనం మిక్స్ చేసి రాసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొన్నిసార్లు మనకి బ్లాక్ స్పాట్స్ అవి కూడా పోవడానికి ఛాన్స్ ఉంటుందండి తేనె వల్ల. కొన్నిగా జస్ట్ ఒక చిన్న 1/2 స్పూన్ వేస్తే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. 2 డ్రాప్లు అనమాట. అంతే. తేనె వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీది బాగా డ్రై స్కిన్ అనుకోండి. డ్రై స్కిన్ అయితే మిల్క్ వేయండి. లేదండి మాది నార్మల్ స్కిన్ అంటే ఇవి 2 కూడా చాలు. అసలు నార్మల్ స్కిన్ అయితే ఇవి 2 చాలు. కొంచెం డ్రై స్కిన్ ఉంది, నెక్స్ట్ వింటర్ సీజన్ కాబట్టి కాస్త మనం మిల్క్ కూడా లైట్గా కొన్ని అంటే ఇది కలుపుకోవడానికి సరిపోయినంత అంతే. ఇగో స్మాష్ చేయాలి కదా మనకి మెత్తగా. అది నేను కూడా స్మాష్ చేస్తున్నాను దీంతో. ఇంట్లో అందరికీ కావాలి ఒకేసారి చక్కగా అందరం పెట్టుకున్నాం అన్నప్పుడు చక్కగా చిన్న బౌల్ తీసుకొని మిక్సీ వేసేసుకోండి, బాగుంటుంది. ఇదేంటంటే బౌల్కి పట్టదు. మనం ఒక్క మనిషి వేసుకున్నప్పుడు ఏంటంటే మిక్స్ వేసేసుకుని ఒక బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నామంటే మనం 1 week కంటెంట్ బిజీ లైఫ్ ఉన్న వాళ్ళకి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా శుభ్రంగా చక్కగా ఇలా బీట్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోండి. మీకు సరిపోయింది పాలు. మిల్క్ ఊరికే జస్ట్ 1 స్పూన్ వేసాను, ఎక్కువ వేయలేదు. ఇది చాలా బాగుంటుందండి యాక్చువల్గా. అసలు ఇది ఎక్కువ అరటిపళ్ళు మన ఇళ్ళలో ఒక్కొక్కసారి బాగా ఎక్కువ ముక్కిపోతాయి చూసారా, ఇంకా పాడైపోతాయి అనుకున్నప్పుడు చక్కగా బౌల్ తీసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని అందులో పాలు పెరుగు వేసేసుకొని ఒళ్ళంతా కూడా రుద్దేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ట్యాన్ బాగుంటుంది. నెక్స్ట్ దాన్ని స్నానం చేసి చూడండి ఎంత బాగుంటుందో. చక్కగా బాత్రూంలోకి వెళ్ళిపోయి ఒళ్ళంతా రాసుకుంటే 10 minutes, ఓన్లీ ఒక 10 minutes. ఏంటంటే మనం వాటిని పారేసినట్టు కూడా కాకుండా చక్కగా దాన్ని యూస్ఫుల్గా మనం యూజ్ చేసినట్టు కూడా ఉంటుంది. అలా చేస్తే కూడా చాలా బాగుంటుంది. చిన్న పిల్లలకు కూడా ఇది వచ్చండి, అంత మంచి ఫేస్ ప్యాక్ అంటే. ఇప్పుడు బాగా ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసుకొని చక్కగా మనం ఫేస్ అంతా అప్లై చేసి ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ అనేది అండి 20 to 25 minutes చాలు. ఏ ఫేస్ ప్యాక్ అయినా కూడా 20 to 25 minutes అనేది ఇనఫ్ అండి. ముందు కొంచెం రబ్ చేసుకుని తర్వాత మనం ప్రాపర్గా థిక్గా అప్లై చేస్తాం కదా. అంతే. జస్ట్ ఎలాగో మన హ్యాండ్స్తో అప్లై చేస్తున్నాం కాబట్టి చక్కగా వెళ్ళిపోతుంది స్కిన్లోకి, మనకి ఏమి ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ ఈ ప్యాక్లో మనం ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా కలుపుకుంటే ఇంకొంచెం బాగుంటుందండి డ్రై స్కిన్కి. మనం ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ని మనం లైట్గా నానబెట్టేసి దాన్ని మిక్సీ కొట్టేసి అదే ఓట్స్ని తీసి దీంట్లో ఇప్పుడు ఈ బనానా, హనీ విత్ ఓట్స్ ఈ 3 మిక్స్ చేసుకొని ఇలానే సేమ్ అప్లై చేసుకుంటే మనం ఒక 15-20 minutes ఉంచేసేసి క్లీన్ చేసేసుకుంటే కూడా స్కిన్ గ్లో ఉంటుంది. మనకి ఫైన్ లైన్స్ ఉంటాయి కదా, ఫైన్ లైన్స్ అయితే కూడా కొంచెం మంచి రెమెడీ మాట అండి అది.
ఇప్పుడు నేను ఆల్రెడీ వెంటనే మనం ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత వెంటనే క్లీన్ చేయకూడదు కాబట్టి ఒక 5 minutes ఆగాను, నీట్గా క్లీన్ చేసేస్తాను. దాన్ని తీసుకొని దీంట్లో పచ్చిపాలు పోస్తాం. పాలు పచ్చిపాలు, మనం కాచిన పాలు కాకుండా పచ్చిపాలు. నైట్గా దీంట్లో మీగడ కూడా ఉంది. క్రీమ్ మంచిది, మనం రైస్ బాగా కలిపేస్తాం. ఇలా వేసుకోండి, చక్కగా ఆరిపోయిన వరకు హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని చక్కగా కూర్చొని మీకు ఇష్టమైన సాంగ్స్ వింటాము. లేదంటే మీకు ఏదైతే మీకు హాయిగా కూర్చోండి, చక్కగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా అండి మాట్లాడడం, నెక్స్ట్ వేరే పనులు పెట్టుకోవడం అది చేయకూడదు. ఎందుకంటే యాక్చువల్గా మనం తినే తిండి మన ఫేస్ ప్యాక్ కంటే కూడా అసలు మన మనసు అనేది ఎక్కువగా మన గ్లామర్ మీద, అసలు గ్లామర్ అనే కాదు, హెల్త్ అనే కాదు, ఏదైనా సరే మన మనసు తాలూకా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనం ఎంత ప్రశాంతమైన లైఫ్ని మనం లీడ్ చేస్తామో అంతగా గ్లామర్ ఉంటుందండి ఎప్పుడు కూడా అనుకుంటాం. కానీ యాక్చువల్గా ఇంటేక్ ఈ ఫేస్ ప్యాక్ల కంటే కూడా మనసు అనేది ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు కూడా చక్కగా మీరు లైట్ గీట్లు కూడా చక్కగా ఆఫ్ చేసి పెట్టేసి మ్యూజిక్ వినండి, లేదంటే మీకు ఇష్టమైన ఏదైనా స్తోత్రం వినండి, చక్కగా కళ్ళు మూసుకుని ఆ 20 minutes దానికోసం దాని మీద ఎవరితో మాట్లాడకూడదు ఈ టైంలోనే. ఎందుకంటే ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఇది యాక్చువల్లీ డ్రై అవుతున్నప్పుడు మన ఫేస్ కి టైట్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ టైట్నింగ్ ఇచ్చే టైంలో మనం అని చెప్పి మాట్లాడుతుంటే ఆటోమేటిక్ గా మనం ఫేస్ లో మూమెంట్స్ ఉంటాయి. మూమెంట్స్ ఉండడం వల్ల టైట్ గా మనకి కొలాజన్ టైట్ గా పట్టేదల్లా కొంచెం స్లాగినెస్ అదని వచ్చేస్తుంది. దానికోసం అని కూడా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు మాట్లాడకూడదు. ఇంకా ఇవి కొంచెం మిగిలింది చేతికి, చక్కగా దీన్ని ఇందాక మీకు గాయత్రి గారు చూపించినట్టుగా హాయిగా హ్యాండ్స్కి రబ్ చేసేస్తాం. శుభ్రంగా ఏదైనా ఉన్నా కూడా పోతుంది అన్నమాట. ట్యానింగ్ ఏమైనా ఉన్నా కూడా హ్యాండ్స్లో ఇక్కడ ఉంటాయి కదండి బ్లాక్, ఈ బ్లాక్ కూడా పోతుంది దీనివల్ల. ఇక్కడ మనకి అందరికీ కూడా ఈ ప్లేస్లో బ్లాక్ ఉంటుంది కదా, ఇలాంటి దగ్గర కూడా చక్కగా మనం ఏదైతే ప్యాక్ వేసుకుంటామో ఆ ప్యాక్ని కొంచెం ఇక్కడ అప్లై చేసుకోవడం వల్ల రెండో బ్లాక్ కూడా తొందరగా కరెక్ట్గా 15 to 20 minutes మాట్లాడుకుంటే 15 minutes తర్వాత నేను వాటర్ పెట్టి నీట్గా క్లీన్ చేసేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉందో, అసలు స్కిన్ చక్కగా షైనింగ్గా గ్లో అనిపిస్తుందా మీకు? నేను ఇలా టచ్ చేయగానే మనకు ఆ ఫీల్ తెలుస్తుంది అన్నమాట. కొంచెం నారిషింగ్ ఉన్నట్టు ఉంటుంది, మనకి కొంచెం మాయిశ్చరైజింగ్ తెలుస్తుంటుంది. మన బిఫోర్కి మనకు ఉన్న డ్రైనెస్ ఇప్పుడు అనిపించదు. యాక్చువల్లీ ఇలా ఫేస్ ప్యాక్ తీసిన తర్వాత మనం చాలామంది ఏం చేస్తుంటారంటే స్నానానికి వెళ్ళడం కోసం అని చెప్పి సోప్ మొహం రుద్దేస్తారు. అలా మాత్రం చేయకండి, అసలు సోప్ యూజ్ చేయకండి. ఎందుకంటే ఈ రోజు మీరు ఈవినింగ్ వేసారనుకో, నెక్స్ట్ డే మార్నింగ్ మనం సోప్ యూజ్ చేస్తే సరిపోతుంది. చక్కగా గోరువెచ్చని నీళ్ళు పెట్టి వింటర్ సీజన్ కాబట్టి వాష్ చేసుకోవచ్చు, లేదంటే చల్లని వాటర్ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. చక్కగా ఫ్రెష్గా ఉంది కదండి. ఇప్పుడు చక్కగా మనం ఎక్కడికైనా పార్టీకి వెళ్ళాలంటే కూడా ఇలా దీని మీద మేకప్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది అనమాట. లైట్ మేకప్ వేసుకుంటే చాలా ఎక్కువ అక్కర్లేదు, లైట్ గా అలా టచ్ చేసుకుంటే చాలు. ఫ్రెండ్స్ చూసారు కదా మా వింటర్ రెమెడీస్ అండ్ బ్యూటీ సీక్రెట్స్ అండ్ టిప్స్. యాక్చువల్లీ వన్ మోర్ థింగ్ ఏంటంటే నైట్ మాయిశ్చరైజర్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా యూస్ చేయాలండి. అది ఆయిల్లో యూస్ చేయడం చాలా మందికి ఇష్టం ఉండదు, కొంచెం చిక్కడిగా ఉంటుంది ఫేస్ అని చెప్పి. అలాగా ఇష్టం లేని వాళ్ళు మనకి మార్కెట్లో చాలా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. మీకు నచ్చింది మీ బాడీకి తగ్గట్టు ఏ క్రీమ్ బాగుంటుంది అనిపిస్తే ఆ క్రీమ్ తీసుకొని మస్ట్ అండ్ షుడ్ గా మాయిశ్చరైజర్ అనేది యూస్ చేయండి. మరి నేను చెప్పిన టిప్స్ మీకు బాగా నచ్చాయి అనుకుంటాను. మరి మా స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా మీరంతా కూడా ఇవి 100% యూజ్ చేయాలి. ఇంకా ఎవరైనా గాయత్రి బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారా? ఇంకా ఉండడం ఏంటండి, ఆలస్యం చేయొద్దు, ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి, గంట బటన్ నొక్కండి, పక్కనే ఉంటుంది బెల్ బటన్ ప్రెస్ చేసేయండి. ఎందుకంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకోవాలి కదా. చాలా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి, అన్ని చూడాలంటే టక్కన గాయత్రి బ్లాగ్స్ సూపర్ స్టార్స్ లో వస్తుంది. సూపర్ స్టార్స్ గాయత్రి బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ స్టార్స్. థ్యాంక్ యూ.